శ్రీ యేసుని నీడలో జనించిన శ్రీ యేసుని నీడలో యాకోబులో నక్షత్రం ఉదయించెను, తూర్పు దిశ జ్ఞానులు గుర్తించెను. యాకోబులో నక్షత్రం ఉదయించెను, తూర్పు దిశ జ్ఞానులు గుర్తించెను. బెత్లెహేములో యేసును చూచి కానుకలిచ్చెను నాడు. ఆరాధించి యేసును చాటే నన్ను చూడు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. శీతాకాలములో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీ యేసుని నీడలో పొలమునందు కాపరులకు దూత చెప్పాను, రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. పొలమునందు కాపరులకు దూత చెప్పాను, రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. పశువుల తొట్టెలో ప్రభువును చూచి పరవశముందిరి వారు. విన్న వాటిని ప్రచురము చేసి బహుపరచను చూడు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. శీతాకాలములో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీ యేసుని నీడలో. శీతాకాలములో క్రిస్మస్ కాంతులతో జనించిన శ్రీ యేసుని నీడలో. చీకు లేదు, చింత లేదు, చాలా సంతోషం. బాధ లేదు, భయము లేదు, భలే ఆనందం. చీకు లేదు, చింత లేదు, చాలా సంతోషం. బాధ లేదు, భయము లేదు, భలే ఆనందం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. అందరికీ దేవుని పేరిట క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పటి వరకు మనము పాటల ద్వారా దేవుని మహిమపరచాం. అదేవిధంగా వాక్యోపదేశములకి మనం వెళ్దాము. క్రిస్మస్ అనగా మనకి గుర్తుకు వచ్చేది ఏంటి అంటే యేసుక్రీస్తు వారి పుట్టుక, యేసుక్రీస్తు వారి జననం. కాబట్టి మనము అర్థం చేసుకోవచ్చు. ముందు ప్రార్థన ద్వారా వెళ్దాం. తండ్రి అనే దేవా, నీకు స్తోత్రాలు. వెళ్దాం. నీకే తండ్రి అయ్యా, మమ్మల్ని ఎంతవరకు కాచి కమ్యూనిటీకి ఎక్కడ స్వతంత్రాన్ని అయ్యా, మీ జనన వార్తను ముందుగా అయ్యా పాటల ద్వారా మేము మహిమపరిచి ఉండగా ఆ పాటలో కూడా మీరే ఉండండి అయ్యా. పాడిన ప్రతి పాట మా హృదయంలో ఉంచండి అయ్యా. నీ పుట్టక గురించి అనేక రకాలైన మధురమైన గీతాలు ఉండగా అయ్యా, నూతనమైన 2 పాటలు మేము పాడి ఉండగా అయ్యా, మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని సజీవ లెక్కన ఉంచమని అయ్యా, నీ యొక్క క్రిస్మస్ ఆరాధనలు అయ్యా మేము జరుపుకుంటూ ఉండగా అయ్యా, క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాన్ని మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ఇంకా వాక్యోపదేశంలోకి వెళ్దాం. చూడండి, క్రిస్మస్ అనగా మనకు సాధారణంగా గుర్తుకు వచ్చేది యేసుక్రీస్తు వారి పుట్టుక. అంటే ఏ దైవసేవకుడైనా ముందు తీసుకునేది ఏంటి అంటే లూకా సువార్త 2:11. అంటే ప్రతి వ్యక్తి ఈ వాక్య భాగాన్ని ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే యేసు పుట్టాడు అని. యేసు పుట్టాడు అనేది మంచిదే, కానీ ప్రతిసారి ఈ వాక్యం చెబుతూ ఉంటే
చాలామందికి ఇసుక వచ్చింది. ఇదే తెలుసా, ఒకే వాక్య భాగ్యము ప్రతి సంవత్సరము చెప్పటం అన్నమాట. అంటే క్రిస్మస్ దినాలని కాదు, మామూలు దినాల్లో కూడా ఈ రకంగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ కొత్తగా అసలు క్రిస్మస్ అనగా ఈ వాక్యాన్ని ఎందుకు తీసుకుంటున్నారు అని ఒక్కసారి నేను ఆలోచించి క్రిస్మస్లో ఏవైతే ఉన్నాయో అవి మొత్తాన్ని ఒక పుస్తకంలో రాసుకొని ఇప్పుడు నేను మీకు ఒకదాని గురించి చెప్పబోతున్నాను. క్రిస్మస్ అనగా మనకు మొదటగా గుర్తు రావాల్సింది నక్షత్రం. అవునండి, నక్షత్రం అంటే క్రిస్మస్లో ప్రధానమైన కారణం నక్షత్రం. ఆ నక్షత్రం లేనిదే యేసుక్రీస్తు వారు పుట్టాడని మనకు తెలియదు. సృష్టిలో ఆ నక్షత్రం మించిన నక్షత్రం ముందుగా ఆ దూత రూపంలో వచ్చి ఈ వాక్యం చెప్పింది. కాబట్టి ముందుగా మనము నక్షత్రం గురించి తెలుసుకోవాలి. నక్షత్రం అంటే ఏంటి? అదేవిధంగా బంగారు సామ్రాణి బోళం, అసలు ఇవన్నీ ఏంటి? గొర్రెలేంటి? అంటే ఇంకా చాలా రకాలుగా యేసుక్రీస్తు పుట్టుకలో చాలా ఉన్నది. వాటిని గురించి ఒక్కొక్కటి తెలుసుకోవాలి అంటే మనకు టైం సరిపోతాయి. కాబట్టి ఒక్క 2 మాటలు నక్షత్రం గురించి తెలుసుకున్నాం. ఈరోజు మన అంశము నక్షత్రం. కాబట్టి ఎవ్వరు కూడా ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూడండి, మంచి వర్తమానాన్ని మీరు అందుకుంటారు. అసలు నక్షత్రం అంటే ఏమిటి అనేది మనం చూస్తే ఆదికాండ ప్రారంభంలోనే ఇక్కడ రాయబడి ఉంది. భూమి ఆకాశాలు పుట్టించను, సూర్యునికి వెలుగు, అదేవిధంగా రాత్రి వేళ వేకువ నక్షత్రాలని ఆదికాండంలోనే మనకు రాయబడి ఉంది. కాబట్టి దాన్ని బట్టి అర్థం చేసుకోమడము ఆదికాండంలో నక్షత్రాల గురించి రాయబడి ఉంటాయి. అసలు ఆ నక్షత్రానికి ఉన్న తారలనేంటి, అక్కడ అర్థం ఏంటి అనేది మనం ఆలోచిస్తే ప్రకాశమానమైన అంటే శాంతికరమైనవి, ప్రకాశవంతమైనవి అంటే వెలుతురునిచ్చేవి నక్షత్రాలు. చూడండి, మనము వాక్యోపదేశంలోకి వెళ్దాము. మన అంశము నక్షత్రం అయినప్పటికీ మనం వాక్య ఉపదేశంలోకి వెళ్దాము. అసలు బైబిల్లో నక్షత్రం గురించి ఏ రాసింది అనేది మనం చూస్తాం. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం అనేది మనం చూసినట్లయితే, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం ఈ వాక్య భాగాన్ని వివరించుకుందాం. చూడండి, 3వ వచనం చూడండి. బుద్ధివంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదరో వారు నక్షత్రములను నిరంతరము ప్రకాశించెదరు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని వివరించకపోయే ముందు అసలు నక్షత్రాలు ఏమిటి, వాటికి ఉన్న పేర్లు ఏంటి అనేది మనం ఆలోచిస్తే, వాక్య భాగాలలో యేసుక్రీస్తు వారు యెహోవా దేవుడు కొన్ని పేర్లు నక్షత్రాలకే పెట్టి ఉన్నారు. అంటే ఉదయం వేకు చొక్కకి సూర్యుడని, రాత్రిపూట వేకు చొక్కకి చంద్రుడని పేర్లు పెట్టినట్టే ఆ చుక్కలు ఉండి చూడండి, రాత్రిపూట చుక్కలు, ఆ చుక్కలకు కూడా కొన్ని పేర్లు పెట్టి ఉన్నారు. అవే మనము చూస్తున్న నక్షత్రాలు. చూడండి, అక్కడ నక్షత్రాల పేర్లు ఏంటి అనేది మనం ఆలోచిస్తే, మొదటిగా సప్తఋషి. దీన్ని గ్రీకులో ప్లేయాడిస్ అని అంటారు. ఇక్కడ సప్తఋషి, తెలుగులో సప్తఋషి, గ్రీకులో ప్లేయాడిస్. చూడండి,
గ్రీకు పదము కూడా మీకు చెబుతున్నాను. ప్లేయాడిస్ అంటే ప్లేయాడిస్ అని ఇక్కడ మనకి చెప్పవచ్చు. సప్తఋషి. అదేవిధంగా రెండవదిగా మృగశీర్ష ఓరియన్. మృగశీర్ష ఓరియన్ అంటే మనం ఆలోచిస్తున్నట్లయితే మృగశీర్ష అనేది తెలుగు పదం అయితే ఓరియన్ గ్రీక్ పదం. గ్రీక్ పదంలో ఓరియన్ అంటాము. మనకి సంస్కృతి వచ్చేసరికి మృగశీర్ష అంటాం, అనగా మృగరాశి. అర్థమైందండి. అంటే హిందూ ప్రకారం చూస్తే ఆ నక్షత్రము ఒక రాశిగా మలిచాడు, అంటే మృగరాశి. అర్థం చేసుకున్నాడు కదా. ఆ రాశి బైబిల్ నుంచి పుట్టుకొచ్చినది. మనము అది నక్షత్రంగా ఉన్న పేరు మృగశీర్ష, కానీ వాటిని మళ్ళీ రాశిగా మలిచి మృగరాశి అని అనువాదం చేయటం అనేది జరిగింది. ఇంకోటి ఆర్కరస్, గ్రీకు పదం ఇది కూడా. ఆర్కరస్ ఇది కూడా ఒక నక్షత్ర పేరే. బైబిల్లో కూడా రాయబడి ఉంది, ఆమోస్లో. చూడండి. అదేవిధంగా మనకి ఇంకా తెలిస్తే చూడండి, ఇక్కడ బెత్లెహేము ఇంకో నక్షత్ర పేరు ఏంటమ్మా? బెత్లెహేము. యేసుక్రీస్తు వారి జననము బెత్లెహేము. ఆ బెత్లెహేములో ఈ నక్షత్రము యేసుక్రీస్తు వారు పుట్టాడని సమాచారం తీసుకొచ్చిన నక్షత్రము. ఈ నక్షత్ర పేరు బెత్లెహేము. అదేవిధంగా రీంఫాన్, దీనిని హిందువు సంప్రదాయంలో ఏమంటాడంటే, హిందూ సంప్రదాయాలు దీన్ని, ఈ నక్షత్రాన్ని అరుంధతి అని పిలుస్తూ ఉంటారు. రీంఫాన్ అరుంధతి నక్షత్రం అని పిలుస్తూ ఉంటారు. హిందువులు సంప్రదాయంలో ఇది ఒక ప్రధానమైన నక్షత్రం. దీన్ని మనం రింఫన్ అంటాం. రింఫన్ గ్రీక్ పదంలో రింఫన్. అది హిందూ ధర్మశాస్త్రంలో అరుంధతి. హిందువుల పెళ్ళిళ్ళు చూడండి. హిందూ పెళ్ళిళ్ళు చూస్తే పెళ్ళి చివరిలో ఒక నక్షత్రం చూపిస్తూ ఉంటారు. దాని పేరే అరుంధతి. ఆ అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తూ, ఇదిగో నీకు ఒక ఆయుష్ పెరుగుతుంది, నీ బంధుత్వం నిలబడుతుందని, మీ యొక్క దాంపత్య జీవితం మెరుగుపడుతుందని చూపించే నక్షత్రమే ఈ రింఫాన్ అనగా అరుంధతి. ఇంకా చూడండి, కేసిల్ అంటే కేసిల్ అనే ఒక నక్షత్రము. అదేవిధంగా కీమ, బైబిల్లో రాయబడి ఉన్న కీమ, కీడుల నుండి తొలగించే నక్షత్రము. ఈ నక్షత్రం కీడుల నుంచి తొలగిస్తుందట. అదేవిధంగా ఆయుష్ అంటే మనిషి యొక్క జీవితం గురించి వివరించే నక్షత్రం ఆయుష్. ఈ రకంగా 8 నక్షత్రాలు మనము చూడగలం. బైబిల్ ఇంకా ఎన్నో నక్షత్రాలు, వాటికి పేర్లు ఉండే, కానీ వాటన్నిటిని మనము తీసుకొని రావాలంటే బైబిల్లో ఎంత వెతికినా దొరకవు. అందుకని ఈ 8 నక్షత్రాల పేర్లే మీకు నేను పొందుపరిచాను. అంటే నాకు నక్షత్రాల పేర్లు తెలియదు కాదు, కానీ చూడండి, బైబిల్లో ఇంకా అనేక రకాలైన నక్షత్రాలు, వాటికి ఉన్న పేర్లు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేర్లు అనేవి మనము చూడవచ్చు. కానీ కొన్నిటిని మీకు నేను వ్యక్తపరిచాను. చూడండి, మొదటి నక్షత్రం సప్తఋషి, ప్లేయాడిస్, మృగశీర్ష, ఓరియన్. చూడండి, మృగశీర్ష అనగా
మృగరాశి కిందకి వస్తుంది. అదేవిధంగా ఆర్కరస్, అదేవిధంగా బెత్లహీము, రెండవ రింఫన్ అనగా అరుంధతి, రింఫన్ అనగా అరుంధతి. చూడండి, అదేవిధంగా కేసిల్, కీమా, కీడు నుండి తొలగించేది కీమా. ఆయుస్, మనిషి యొక్క జీవితాన్ని మెరుగుపరిచేది ఆయుస్. ఈ 8 రకాలు మనము నక్షత్రాల పేర్లు మనం ఈరోజు చూడగలిగాం. వాక్యం చదివేద్దాం. చదవబడిన వాక్యాన్ని ఒకసారి మనము చూసినట్లయితే ఈ నక్షత్రం ఏం చూస్తున్నాయంటే, దానియేలు గ్రంథంలో బుద్ధివంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించుతారు. హల్లెలూయా. ఎక్కడేమంటున్నాడు? బుద్ధిమంతులైతే, బుద్ధి కలిగి జీవించేవారైతే, దేవుని యందు బుద్ధి కలిగిన వారైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై. ఆకాశములో జ్యోతులు అనగా నక్షత్రాలు ఎలా అయితే వెలకబడతాయో, అలికింపబడతాయో సూర్యుని ద్వారా, అలానే మనం కూడా దేవుని ద్వారా వెలిగింపబడతాము. ఎప్పుడు అంటే మనం బుద్ధిమంతులై ఉన్నప్పుడే. నీ మార్గము అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుతారో వారిని నక్షత్రం వల్లే నిరంతరం ప్రకాశించుతారు. ఎవడైతే దేవుని యొక్క నీతి మార్గాన్ని అనుసరిస్తారో, అనుసరించడమే కాదు, ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్తారు. ఆ మార్గంలో వాళ్ళు నడవటమే కాదు, ఇంకా ఎందరినైతే ఆ మార్గంలోకి నడిపిస్తారో, ఇంకెంతమంది అయితే దేవుని యొక్క మార్గంలో నడిపిస్తారో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారు. నక్షత్రాలకి అంతం లేదు. మనిషికైనా అంతం ఉంది, కానీ నక్షత్రంగా మార్చబడిన మనుషులకు అంతము అనేది లేదు. వాళ్ళు ఆకాశంలో జ్యోతుల వల్లే, నక్షత్రం వల్లే నిరంతరము వెలిగింపబడతారే తప్ప ఎక్కడ ఆర్పబడరు. ఎప్పుడంటే బుద్ధిమంతులై వాళ్ళు నడుచుకొని ఇతరులని దేవుని యందు త్రిప్పేవారిని దేవుడు ఎప్పుడు మరవడు. అదేవిధంగా సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తున్నట్లయితే, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, ఆయనను చూచుతున్నాం కానీ ప్రస్తుతమా నున్నట్లు కాదు. ఆయనను చూచుతున్నాడు కానీ సమీపమున నున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించెను, రాజదండం ఇశ్రాయేలు నుండి లేచెను. అది మోయాబు ప్రాంతములను కట్టును, కలహ వీరులందరూ నాశనము చేయును. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడున్న మాట ఏంటంటే, ఆయనను చూచుచున్నాము కానీ ప్రస్తుతము నున్నట్టు కాదు. అంటే ఆయన చూస్తున్నాము. యాకోబు భక్తుడు అంటున్నాడు, నేను యేసుక్రీస్తుని చూచుచున్నాను. చూచుతున్నంత మాత్రాన నేను ఉన్నట్టు కాదు, అంటే చనిపోయిన వాడికి ఎంత లెక్క. అదేవిధంగా చూడండి, ఆయనను చూచుచున్నాడు కానీ సమీపంగా ఉన్నట్టు కాదు. అంటే యేసుక్రీస్తు వారు చూస్తున్నారు, ప్రస్తుతము ఉన్నట్టు కాదు. అదేవిధంగా ఆయన చూచుతున్నాడు, నేను ఆయన చూస్తున్నాను, సమీపమున ఉన్నట్టు కాదు. అంటే దేవుడికి దగ్గరగా ఉన్నట్టు కాదు, దేవుని దగ్గరగా ఉన్నట్టు కాదు. అదేవిధంగా చూడండి, నక్షత్రము యాకోబులో ఉదయించడు. నక్షత్రము ఎక్కడ ఉదయించాట? యాకోబులో. మొదటిగా ధర్మం వైపు
నడిపించి నక్షత్రం గురించి మనం నేర్చుకున్నాం దానియేలు 12:3. ఇప్పుడు యాకోబులో నక్షత్రం అని మనం చూస్తున్నాం. ఎవరిలో ఉదయించినట్ట నక్షత్రము? యాకోబులో నక్షత్రము ఉదయించింది. ఎలా అంటే, యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను, యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరను. చూడండి, అక్కడ యాకోబు మోసగాడై దేవుడిని విడిచిపెట్టి ఉన్నప్పుడు దేవుడి యొక్క నక్షత్రము యాకోబులో జొరబడి యాకోబుని ఏమని పిలిచింది? ఇశ్రాయేలుగా పిలవటం అనేది జరిగింది. కాబట్టి యాకోబులో నక్షత్రము ఉదయించాడు. అది ఏ నక్షత్రం అంటే మనం ముందు తెలుసుకున్నాం, ధర్మం వైపు నడిపించే నక్షత్రము యెహోవాను నక్షత్రము. చూడండి, రాజదండం ఇశ్రాయేలు నుండి లేచను. చూడండి, రాజదండము ఇశ్రాయేలు నుంచి లేచను. ఎప్పుడైతే యాకోబులో దేవుని యొక్క నక్షత్రము ఎప్పుడైతే ఉదయించిందో రాజదండం ఇశ్రాయేలు నుండి లేచను అంటే ఇశ్రాయేలుకి రాజుగా నియమింపబడి ఉన్నాడు యాకోబు. ఇశ్రాయేలుగా పేరు మార్చబడి అది మోయాబు ప్రాంతములను కట్టును. అంతేకాదు, మోయాబు రాజుగా ఇశ్రాయేలు ఆయన యాకోబు ఉండటం అనేది జరిగింది. కలహవీరులందరూ నాశనం చేయడు. అంటే యాకోబుకి ఎవరైతే వ్యతిరేకులు ఉంటారో వాళ్ళందరినీ ఆ నక్షత్రము ఏం చేస్తున్నా అంటే నాశనము చేస్తుంది, అనగా పోరాడుతుంది దేవుని యొక్క నక్షత్రము. చూడండి, అదేవిధంగా చివరి మాటలు చూడండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని మాటలు చూడండి. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసును నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన ఏక చుక్కని ఉన్నాను. ఆమేన్. ఇక్కడ ప్రకటన గ్రంథము చివరి గ్రంథము, బైబిల్లో చివర పుస్తకము ప్రకటన 22:16 మనం చూస్తే సంఘముల కోసము అంటే సంఘముల కోసము అనగా జనుల కోసము, భూమి మీద ఉండు జనుల కోసము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు, ఈ సంగతులను గురించి అంటే ఇందాక మనం చెప్పుకున్న సంగతులు, అదేవిధంగా యాకోబులో నక్షత్రం కానీ, ధర్మం వైపు నడిపించే నక్షత్రం కానీ, యేసుక్రీస్తు వారు పుట్టాడని చెప్పడం కానీ, అంటే చూడండి, పాత నిబంధనలో పేర్కొనబడినవి, కొత్త నిబంధనలో పేర్కొనబడినవి అన్ని విషయాలలోనూ సాక్ష్యం ఇచ్చుటకు యేసును నేను నా దూతనే పంపి ఉన్నాను. దేవుని యొక్క దూత ఎక్కడికి వచ్చి ఉన్నది? ఎక్కడికంటే భూలోకానికి వచ్చి ఉంటుంది. పొలంలో గొర్రెల కాపురం ఉన్నప్పుడు గాబ్రియేల్ అనబడిన దూత ఆ పొలాల్లో ఉన్న గొర్రెలకు కనబడి, ఇదిగో సంతోషకరమైన వార్తను మీకు తెలియజేస్తున్నాను, ఇదిగో శ్రీ గర్భవతి కుమారునికును ఆయనకు యేసుక్రీస్తు అనే పేరు పెట్టబడును, ఆయన పుట్టగుడ్డలతో చుట్టబడి తొట్టెలో పెట్టి ఉండబడినని గొర్రెల కాపరకు చెప్పిన నక్షత్రము. అదేవిధంగా జ్ఞానుల కనబడి
ఇదిగో దావీదు పట్టణంలో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, వెళ్ళి ఆరాధన చేయొచ్చు, గొంతులు వేయచ్చు, సంతోషించండి అని దానిలోకి తెలిపిన నక్షత్రము అయి ఉన్నది. కాబట్టి ఆ యేసుక్రీస్తు పుట్టాడని వర్తమానం తెచ్చింది ఎవరి అంటే నక్షత్రము. ఆ నక్షత్రం గురించి మనము ఎంతగానో నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇగో నా దూతను పంపి ఉన్నాడు అంటే ఆ నక్షత్రం ముందుగానే యేసుక్రీస్తు వాడు పుట్టాడు అని, పుట్టుక ముందే ఆ నక్షత్రము సమాచారం ఇచ్చినట్టుగా మనం చూస్తాం. నేను దావీదు వేరుచిగురును అంటే దావీదు వంశానికి చెందిన యేసుక్రీస్తు, దావీదు కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి గురించి చూటిన సంగతులు ఈ మొత్తం. ఆ వేరుచిగురు అంటే దావీదు వేరుచిగురు అనగా ఆ వేరుచిగురు ఎవరైనా అంటే యేసుక్రీస్తు వారే అని మనము అర్థం చేసుకోవాలి. సంతానమును అంటే ప్రకాశమానమైన ఏక చుక్కమని ఉన్నాడు. నక్షత్రము ఎలా అయితే వెలుగుతుందో దేవుడు కూడా ఈ లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ నక్షత్రము మన యందు ఉంచబడింది. ఆ నక్షత్రం ఎవరో కాదు, యేసుక్రీస్తు వారే. ఆయన వెలుగుగా ఉన్నాడు, దావీదు వంశంలో పుట్టి ఉన్నాడు, దావీదు కుమారుడిగా దావీదు వంశంలో పుట్టి ఉన్నాడు. కాబట్టి అర్థం చేసుకోండి, యేసుక్రీస్తు వారు మన యందు ఎలా ప్రేమ కలిగి జీవిస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వాక్యాలు వినటమే కాదు, వాటిని అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి వాటిని అర్థం చేసుకుని నడుచుకొని దేవునిలో బతకటం మనకి ప్రాముఖ్యమని ఈ వాక్య భాగాలు మనకి తెలియజేస్తున్నాయి. మీ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు. అదేవిధంగా దేవాది దేవుడు ఈ క్రిస్మస్ దినం నుండి వచ్చే సంవత్సరము క్రిస్మస్ దినం వరకు దేవుణ్ణి మనల్ని కాచి కాపాడాలి. ఇలా క్రిస్మస్ దినాలు వచ్చినప్పుడల్లా కొత్త కొత్త విషయాలు అనగా వాక్యం పాతది అయినప్పటికీ అర్థాలు కొత్తవిగా ఎన్నో మనము నేర్చుకుంటున్నాము. పద్దాకులు సంవత్సరానికి ఒకే వాక్యం కాదు, కానీ అసలు క్రిస్మస్లో ఉన్న సారాంశము, అసలు క్రిస్మస్ దేనికి జరుపుకుంటారు అన్న విషయాలు ఇంకా మనము నేర్చుకోవాల్సిన వారమే ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా నిర్లక్ష్యం చేయవచ్చు. బైబిల్ చదవండి. అసలు క్రిస్మస్ అంటే ఏమిటి అనేది మనకు తెలియాలంటే ఖచ్చితంగా మనము అప్పుడైతే వాక్యం చదవాలి, కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు మనకి ఫోన్ వచ్చింది, ల్యాప్టాప్ వచ్చింది, దాని ద్వారా మనము క్రిస్మస్ అంటే ఏమిటి, ఎలా జరుపుకోవాలి, అసలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు అన్న విషయాలు ఫోన్ల ద్వారా, కంప్యూటర్ ద్వారా మనకి తెలియజేయబడతాయి. కనుక అర్థం చేసుకోండి. క్రిస్మస్ అంటే బట్టలు వేసుకున్నాము, కొత్త బట్టలు వేసుకున్నాము, అదేవిధంగా పాత బట్టలు వేసుకున్నాము అని కాదు, గుడికి వెళ్ళామని కాదు, చర్చికి వెళ్ళామని కాదు, తిన్నామని కాదు. ఒక్క పండగకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. ఆ అర్థాన్ని మనము అర్థం చేసుకుంటే అదే అసలైన పండగ. అంతేగాని కొత్త బట్టలు వేసుకొని టిక్టాక్ రెడీ అయ్యి మేకప్లు వేసుకొని డ్యాన్సులు చేస్తూ కుప్పకంతులు వేస్తూ నేను క్రిస్మస్ జరుపుకున్నాను అని గొంతులు వేయటం సరైన పద్ధతి కాదు. కాబట్టి ఒక్కొక్క పండగకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. అర్థాన్ని మనము అర్థం చేసుకుంటే అదే అసలైన పండగ, మన జీవితంలో సంతోషకరమైన పండగ అదే. కాబట్టి అర్థం చేసుకోండి. నా మాటలు ఏమైనా తప్పు ఉంటే మన్నించండి. మరలా మనము
న్యూ ఇయర్ రోజు అనగా మరలా గురువారం మనము కలుద్దాము. నూతనమైన ఒక వాగ్దానంతో మనము మరలా కలుసుకుందాము. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఈ క్రిస్మస్ దినాలు మనకి ఎంతో సంతోషకరంగా ఉండలాగన మీ అందరికీ మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. మీ కుటుంబం కూడా దీవించబడును గాక. ఆమేన్, 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 ఆమేన్.